అలాగే నారా లోకేష్ గారికి నా యొక్క సూచన, ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి టౌన్లో గౌతమ బుద్ధ రోడ్డులో ఉన్నటువంటి డివైడర్ని పెట్రోల్ బంకు ఎదురుగా పోతినేని శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర డివైడర్ని యూటర్న్ తీసుకోవడానికి వీలుగా పగలగొట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో నేను ఒక విషయాన్ని సూచించదలుచుకున్నాను. నా సూచన అమలు చేయవలసిందిగా నేను కమిషనర్ గారిని అలాగే నారా లోకేష్ గారిని కూడా నేను కోరుతున్నాను. గతంలో మన కృష్ణానదికి పుష్కరాలు వచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి గంజి చిరంజీవి గారు అప్పటి వరకు నేషనల్ హైవేగా ఉన్నప్పుడు గౌతమ బుద్ధ రోడ్డులో నేషనల్ హైవే అథారిటీ వారు ఏర్పాటు చేసినటువంటి డివైడర్ను తొలగించి కొత్తగా డివైడర్ నిర్మాణం చేయడం అనేది జరిగింది కృష్ణా పుష్కరాల సందర్భంగా. అయితే ఆ సమయంలో నేషనల్ హైవే వారు ఎక్కడెక్కడైతే యూటర్న్ తీసుకోవడానికి గ్యాప్స్ పెట్టారో ఆ గ్యాప్స్ కూడా వదలకుండా కంటిన్యూగా ఒకే రకంగా ఒక చైనా వాళ్ళలాగా ఆ డివైడర్ని అప్పుడు గంజి చిరంజీవి గారు నిర్మించడం జరిగింది. దానివల్ల అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. అనేక అప్రోచ్ రోడ్స్ నుంచి గౌతమ బుద్ధ రోడ్లోకి రావడానికి, ఒకవైపు నుండి ఒకవైపు వెళ్ళడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా పార్క్ రోడ్డు అనేది ఒక పెద్ద ఏరియా. అది ఆ పార్క్ రోడ్లో నుండి గౌతమ బుద్ధ రోడ్లోకి వెళ్ళడానికి యూటర్న్ తీసుకొని రావడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తూ ఉంది. పాత బస్ స్టాండ్ దాకా వెళ్లాల్సి వస్తూ ఉంది. అట్లాగే యూటర్న్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండి మరి మున్సిపల్ ఆఫీస్ ఎదురు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల పార్క్ రోడ్డు ఎదురుగా ఉన్నటువంటి డివైడర్ను కూడా పగలగొట్టి యూటర్న్ తీసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. అట్లాగే పాత మంగళగిరి నుండి గౌతమ బుద్ధ రోడ్లోకి వచ్చేటప్పుడు కూడా ఓర్వశి థియేటర్ ప్రక్క రోడ్డు నుండి రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా డివైడర్ అవసరం అయితే ఉంది, డివైడర్ గ్యాప్ అవసరం అయితే ఉంది. యూటర్న్ తీసుకోవడానికి వీలుగా అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో చిరంజీవి గారు చేసినటువంటి పొరపాటుని ఆర్కే గారు కూడా కొనసాగించి బారికే దానికి అట్లా ఒక చైనా వాళ్ళలాగా డివైడర్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నేను ఇంతకుముందు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఒక హామీ ఇచ్చున్నాను. మంగళగిరి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలిచే పక్షంలో తప్పనిసరిగా ఈ గౌతమ బుద్ధ రోడ్లో చైనా వాళ్ళ నిర్మించినటువంటి డివైడర్లో ఎక్కడెక్కడ గ్యాపులు అవసరం అవన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పున్నాను. కాబట్టి ఇవాళ మీరు మీ అంతటా మీరుగా ఒక చోట యూటర్న్ తీసుకోవడానికి డివైడర్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మిగతా ప్రాంతాల్లో కూడా ఇంతకుముందు నేషనల్ హైవే వారు ఏర్పాటు చేసినటువంటి డివైడరు ఎలాగైతే ఎక్కడెక్కడైతే యూటర్న్స్ తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగిందో అదేవిధంగా అన్ని చోట్ల కూడా ఆ డివైడర్ గ్యాప్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఇప్పుడు ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కాబట్టి నా సూచన ప్రజలకి ఉపయోగపడేది. కాబట్టి ఇది పార్టీ పరంగా తీసుకోకుండా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడినని లేకపోతే నేను ఏదో రాజకీయ ఉద్దేశంతో చెప్తున్నానని భావించకుండా ప్రజా ప్రయోజనం దృష్ట్యా చెప్తున్నానని మీరందరూ కూడా ఆలోచించి ఈ డివైడర్స్ ఏర్పాటు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.